అమరావతికి చట్టబద్ధత రావడంతో ల్యాండ్ పూలింగ్ రైతుల నుంచి భారీగా స్పందన లభించిందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని ల్యాండ్ పూలింగ్ గ్రామం పెదపర్మిలో మంత్రి పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్తో కలిసి రైతులతో సమావేశం నిర్వహించారు. ఒక్క రోజులో 1000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ పై రైతుల అనుమానాలకు మంత్రి క్లారిటీ ఇచ్చారు. అమరావతిని భవిష్యత్తులో ఎవరూ కదిలించలేరని తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం వైసీపీ తప్ప అన్ని పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయన్న మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రాజెక్టుల వారీగా ల్యాండ్ పూలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. 2014-19లో మొదట 29 గ్రామాల ల్యాండ్ పూలింగ్కి ఆ రోజు ఫైనలైజ్ చేసాం. ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాం. ఆ తర్వాత ఈ పెద్దపర్మి నుంచి కొంతమంది రైతులు నా దగ్గరికి అనేక దఫాలు వచ్చారు. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోవడం జరిగింది. మా ల్యాండ్ కూడా తీసుకోమన్నారు. అయితే అప్పుడు తీసుకున్న ల్యాండ్ పూలింగ్ని ఒక దారిగా తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం అది చేసి తర్వాత తీసుకుంటామనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే అన్నారు. ఫస్ట్ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారో దానికి ఏదైతే మాట ఇచ్చామో రైతు సోదరులకి అది కొంతవరకు చేసిన తర్వాత ఫర్దర్గా పోతారు. ఇక్కడ ఎక్స్పాన్షన్ కూడా కాదండి, సెకండ్ ల్యాండ్ పూలింగ్, థర్డ్ ల్యాండ్ పూలింగ్ కాదు. ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ 29 గ్రామాల్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ హౌస్, అధికార భవనాలు, దాంతో కొన్ని స్కూల్స్, హాస్పిటల్స్, కొన్ని యూనివర్సిటీస్, 5 లక్షల మంది పిల్లలు ఇక్కడ చదివే విధంగా యూనివర్సిటీస్ తీసుకురండి. ఒక 5 లక్షల మంది పిల్లలు చదువుతున్నారంటే ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, ఎంతో మంది ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా ముందుకు పోతుంటే ఆ నేపథ్యంలో అప్పుడు పెద్దపల్లి నుంచి కొంతమంది